హల్లెలూయా. నీ ప్రేమ దారలో నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతన మాయేను బ్రతుకయ్యా. నూతన మాయేను బ్రతుకయ్యా. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై నిలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతన మాయను బ్రతుకయ్యా. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతన మాయను బ్రతుకయ్యా. నూతన మాయను బ్రతుకయ్యా. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా. నీ కృపకై వందనము యేసయ్యా. నీ ప్రేమ స్తోత్రం నీ కృపకై. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎండిపోయిన నన్ను నీ జీవముతో చిగురింపజేశావు. ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరచావు. ఎండిపోయిన నన్ను నీ జీవముతో చిగురింపజేశావు. ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు. ఏం చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగగా, నేనున్న వేళలో ఏమి చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగగా, నేనున్న వేళలో నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు. నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా. నీ కృపకై వందనము యేసయ్యా. నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా. నీ కృపకై వందనము. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ.
చేతనే నన్ను బలపరచావు. ఏం చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగగా, నేనున్న వేళలో ఏమి చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగగా, నేనున్న వేళలో నాకు మార్గము సత్యము జీవమే నన్ను నడిపించావు. నాకు మార్గము సత్యము జీవమే నన్ను నడిపించావు. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం. యేసయ్యా నీ కృపకై వందనము. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం. యేసయ్యా నీ కృపకై వందనము. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారెను. యేసయ్యా నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతన మాయను బ్రతుకయ్యా. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారెను. యేసయ్యా నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతన మాయను బ్రతుకయ్యా. నూతన మాయను బ్రతుకయ్యా. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం. యేసయ్యా నీ కృపకై వందనము. 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 హల్లెలూయా.
యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము,
హల్లెలూయా. చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నడువలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయ్యా నడువలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా నీతో నడవాలని నీతో ఉండాలని నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ
అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నన్నావే నే వెళ్ళు ప్రతి చోట, నన్ను దీవించు వరకు విడువనన్నావే. నా తోడై ఉంటానన్నావే నే వెళ్ళు ప్రతి చోట, నన్ను దీవించు వరకు విడువనన్నావే. తల్లి మరచిన నా తండ్రి విడచిన, తల్లి మరచిన నా తండ్రి విడచిన, కునుకక నిదురాపోక నన్ను చూస్తున్నావు దేవా. కునుకక నిదురాపోక నన్ను చూస్తున్నావు దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే, నీ కన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే. గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే, నీ కన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే. మనుషుడవు కాదు నీవు మాట తప్పుటకు, మనుషుడవు కాదు నీవు మాట తప్పుటకు. అన్నీ గతించిన నీ మాట శాశ్వతము, అన్నీ గతించిన నీ మాట శాశ్వతము. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు
యాకోబును దీవించిన దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా, నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మరి లేచి నిలబడినట్లయితే మరి ఇప్పుడు వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవదేవుని స్తోత్రం చెప్తాం. ప్రతి ఒక్కరు కూడా దేవదేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవదేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనాలు, 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 వందనాలు. కోట్లాది వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. చూచుచున్న దేవా, చూచుచున్న దేవా, చూచుచున్న దేవా, చూచుచున్న దేవా. అద్భుతములు చేయవాడా, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తవైన దేవా, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా అడోనాయ్, యెహోవా అడోనాయ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రం.
ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి రెండు చేతులు ఎత్తి దేవదేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. అయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా. యేసయ్యా, నన్ను నడిపించినావా. అందరూ చెప్తామా? యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. అయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. స్తోత్రం. పాడినప్పుడు అందరూ కలిసి పాడాలి. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా. స్తోత్రం. అవునయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండని వైతివయ్యా, కొండని యేసయ్యా, యేసయ్యా. అండని వైతివయ్యా, కొండని యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. అయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప స్తోత్రం యేసయ్యా మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచునై అవునయ్యా నిన్నే బలపరచునేసయ్యా యేసయ్యా నన్ను బలపరచునయ్యా నిన్నే బలపరచునేసయ్యా యేసయ్యా చెప్పాలి చెప్పాలి యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా ఆమేన్ నీవే నా రాజువయ్యా ఆమేన్ నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 స్తోత్రం వంచెన వంచెన ఒదిగిన భారాన వసగక విసిగిన విసిరే కెరటాన స్తోత్రం ఆమేన్ వంచెన వంచెన ఒదిగిన భారాన వసగక విసిగిన విసిరే కెరటాన కలలో కడ తెచ్చినావా వలలో నన్ను మోసినావా కలలో కడ తెచ్చినావా వలలో నన్ను మోసినావా యేసయ్యా చెప్పాలి చెప్పాలి యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే రాజువయ్యా అయ్యా నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా
యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా అండని వైతి పాడాలి కొండనివే యేసయ్యా ఆమేన్ అండనివైతివయ్యా చెప్పాలి కొండనివే యేసయ్యా నోరు తెరిచి యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా అయ్యా నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 గట్టిగా తప్పని కొట్టి దాదాపు హల్లెలూయా థాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 అవును ఆత్మీయులే మనల్ని అవమానించినప్పటికీ అన్యులే మనను అపహసించినప్పటికీ నా అండ నీవైతివయ్యా నా కొండ నీవైతివయ్యా ప్రభా యేసయ్యా నీవే మాకు అండ అయితివయ్యా నీకే వందనాలు ప్రభా నీకే స్తోత్రం తండ్రి నీకే వందనాలయ్యా ప్రభా శారా గర్భమును తిరిగినైనా అయా మృతతుల్యమైన గర్భమును మరలా మార్చిన యేసయ్యా నీకే వందనాలు 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 స్తోత్రాలు స్తుతులు తండ్రి హన్నా ప్రార్థన ఆలకించిన గొప్ప దేవుడు అయ్యా ఇగో ప్రభా మరి నైనా నీ యొక్క నయోమి ప్రార్థన ఆలకించిన గొప్ప దేవుడు నీవైనవయ్యా ఈ లోకములో పరిస్థితులన్నింటినీ చక్కదిద్దగలిగిన గొప్ప దేవుడు నీవైనావు తండ్రి ప్రభా అన్నిలే మమ్మల్ని నాయన అవహేళనగా మాట్లాడినప్పటికీ తండ్రి మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన మా బ్రతుకులను నాయన కురిసిన నీ కృప అవునయ్యా ఈ భూమి అదంతట్లో కూడా తండ్రి మరి ఎంతగానో నలిగిపోయిన హృదయాలు కలిగిన వారుగా ఉన్నాం మొత్తబడిన హృదయాలు కలిగిన వారుగా ఉన్నాం తండ్రి ఆ ప్రేమను ప్రభా నీ ప్రేమకు మాకు దూరముగా ఉన్నాము తండ్రి అయ్యా నాయన మీరు మాకు సమీపంగా ఉండండి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడండి తండ్రి యేసయ్యా మాతో మాట్లాడండి తండ్రి మా అండగా మీరుండండి అయ్యా మా కొండగా మీరుండండి తండ్రి ఇగో ప్రభా నలిగిన మా మనసులను నేను స్థిరపరచండి దృఢపరచండి అయ్యా నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి అయ్యా మాతో మాట్లాడండి అయ్యా మరణ ఛాయలో ఉన్న మమ్మల్ని ఆయన ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నడిపించండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి నడిపించండి నీ ఆత్మతో నింపండి అయ్యా నీ ఆత్మతో నింపండి నీ శక్తితో నింపండి నీ బలముతో నింపండి నీ ప్రేమతో నింపండి యేసయ్యా నీకే వందనాలు 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 స్తోత్రాలు అయ్యా అలుముకున్న చీకటి క్రియలు లయపరచండి ఆటంకపరచు ఆత్మలను దూరపరచండి ఇగో ప్రభా ప్రతి విషయంలో నీ స్వాధీనంలో ఉంచండి అయ్యా నీ స్వాధీనంలో ఉంచండి అయ్యా ప్రతి బిడ్డను నీ స్వాధీనంలో ఉంచండి అయ్యా మీరు ముట్టండి అయ్యా ప్రతి సమస్యని ఎదుర్కొనే శక్తిని దయచేయండి అయ్యా యేసయ్యా ఈ అపవాది శోధన నుంచి తప్పించండి అయ్యా ఈ అపవాది యొక్క ముళ్ళ నుంచి తప్పించండి అయ్యా అయ్యా రక్షించండి 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 అని దేవుని దగ్గర ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మనం అడుగుదాం ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మన మధ్యలో ఉన్న సంతోష ప్రార్థనలో నడిపిస్తుండగా మనందరం కూడా ఏకీపిద్దాం. మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభువా. నాయన గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు నాయన మా ఆత్మీయ తల్లిదండ్రుల కుటుంబాలని ప్రభువా ఇగో ప్రభా మా 4 సంఘాల బిడ్డల్ని క్షేమంగా కాచి కాపాడి భద్రపరుచుకున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాం ప్రభువా. ఉదయం జరిగిన ఆయన ప్రభు ఆరాధనలన్నింటిలో మీరు ఘనంగా జరిగించారు. ఫస్ట్ సర్వీస్ని ఎంతగానో ఘనంగా జరిగించారు నాయన ప్రభువా. ఈ యొక్క సెకండ్ సర్వీస్ ప్రభా నాయన ప్రారంభ ప్రార్థనలో మీరున్నారు ప్రభువా. పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి ఎంతగానో మహిమ తెచ్చుకున్నారు ప్రభువా. మీకు వందనాలు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభువా. ఆరాధనలో ప్రభా మా ఆత్మలో ఆనందించే భాగ్యం ఇచ్చారు ప్రభువా. ఇంతటి భాగ్యం మాకు ఇచ్చారు, మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఎంతోమంది ప్రభునైనా ప్రజలు ఇటువంటి భాగ్యంలోకి అల్లాడిపోతున్నారు ప్రభువా. బలహీనలై ప్రభానైనా హాస్పిటల్లో ఉండి ప్రభా ఎంతగానో ప్రభానైనా ఆయా వేదన పడుచున్నారు నాయన ప్రభా. అటువంటి బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. అటువంటి స్థితిగా ప్రభా, అటువంటి స్థితిలో మమ్మల్ని ఉండేకుండా ప్రభువా మాకు సంపూర్ణమైన ఆయుష్నిచ్చి, సంపూర్ణమైన బలమునిచ్చి, శక్తినిచ్చి ప్రభా మీ సన్నిధిలో ఆనందించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సేవకులు నిలబడి ప్రభా వర్తమానంలోకి వెళ్తుండగా మీరే తోడుగా ఉండండి ప్రభువా. అవునాయన మమ్మల్ని ప్రతి దినం అనుక్షణం ప్రభా మమ్మల్ని బ్రతికిస్తుంది నీ మాటలు ప్రభా. మమ్మల్ని సజీవులుగా ఉంచింది నీ మాటలు ప్రభా. ప్రతి ప్రభానైనా మా జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క శోధనలో, ప్రతి ఒక్క వేదనలో, బాధల్లో ప్రభా మమ్మల్ని బలపరుస్తుంది నీ మాటలు ప్రభువా. సేవకులు వర్తమానంలోకి వెళ్తుండగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బిడ్డను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మా జీవితాన్ని సరిచేసే మాటలు మాకు అందించండి ప్రభువా. అట్టి మాటల ద్వారా మా జీవితాన్ని సరిచేసుకొని ప్రభువా లోకంలోకి వెళ్ళినప్పుడు జ్యోతుల వల్ల ప్రకాశించడానికి సహాయం చేయండి ప్రభువనైనా. వేషధారుల వల్ల మేము బ్రతకకుండా ప్రభువనైనా, అయ్యా ఇదిగో ప్రభువనైనా పై భక్తి చేసే వాళ్ళ వరకు మేము బ్రతకకుండా ప్రభువా నీ రాకడ పర్యంతరం వరకు ప్రభువనైనా అయ్యా నాయన ప్రభా ఆత్మీయ స్థితిలో బలముగా నాయన ప్రభా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా మిమ్మల్ని మా యొక్క జీవితాల్లో చూపించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. చుట్టుపక్కల ఉన్న ప్రభువనైనా అన్ని జన బిడ్డలందరినీ ప్రభా మీ యొక్క రక్షణ భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మురళనగర మందిరం విషయంలో, సేవకుల గృహం విషయంలో గొప్ప కార్యం జరిగించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఏ బిడ్డలైతే లైవ్ ద్వారా చూస్తున్నారో వాళ్ళతో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఏ బిడ్డలు వేదనలతో, శోధనలతో, బాధలతో, ఇరుకులు ఇబ్బందులతో నీ సన్నిధానానికి వచ్చారో ప్రభువా తిరిగి వెళ్ళేటప్పుడు గొప్ప ఆదరణ పొందుకొని గొప్ప ఆనందంతో ప్రభువనైనా తిరిగి వాళ్ళ గృహాలకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా ప్రభువా ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా నీడగా సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా కూర్చుందాం మరి సమయంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయం ముందు దేవుని యొక్క సన్నిధిలో మనందరూ కూడా సంసిద్ధముగా సిద్ధపడి దేవుని యొక్క వాక్యము వినడానికి మనం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో చేరువైన మనం ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు తాను ఉద్దేశించిన ప్రతి ఒక్క పరిస్థితులను, ప్రతి మనిషిని తన ఉద్దేశం మేరకు దేవుడు పుట్టించాడనే ఒక విషయాన్ని మనం నమ్మి దేవుడు ఆయన మన పట్ల చేయగలిగిన ప్రతి కార్యాన్ని దేవుడు చేయగలడని దేవునికి మనం అవకాశము ఇచ్చినట్లయితే దేవుడు తప్పకుండా మనలందరూ కూడా ఆయన బాగు చేస్తాడని ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు దేవుడు మన జీవితాన్ని బాగు చేస్తాడని? సిద్ధపాటు కలిగి ఉన్నవారు చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ నమ్మకము చొప్పున ప్రభువు జరిగించునుగాక. మనము సిద్ధపాటును కలిగి ఉండటానికి దేవుని యొక్క ఉద్దేశంలో మరి ప్రత్యేకంగా సిద్ధపడట అనే మాట కొరకు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆయన చెప్పబోయే ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే సిద్ధపడు అంటున్నాడు. ఈరోజు ఏమంటున్నాడండి? సిద్ధపడు అంటున్నాడు. ఎట్లా సిద్ధపాటు కలిగి ఉండాలి అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి భక్తుడైన అబ్రహాం కొరకు మనం అనేక మార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అబ్రహామును ఎలా సిద్ధం చేశాడు? యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, ఏ దేశము నుండి? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా అక్కడ ఏమన్నాడు? నిన్ను గొప్ప చేసి. గొప్ప అంటే ఏంటి? గొప్ప అంటే రిచ్, లేకపోతే నువ్వు ఒక ధనవంతుడిగా, ఒక అనేక మందికి ఇవ్వగలిగిన వాడిగా, మొట్టమొదటిగా
నీకు నీ చేతిలో ఒక మంచి బ్యాలెన్స్ ఉన్నట్లుగా దేవుడు నిన్నేం చేస్తాడ? గొప్ప చేస్తాడట. రెండోదిగా నిన్ను ఆశీర్వదించి ఏం చేశాడంట? ఆశీర్వదించి. అప్పుడు మూడోదిగా నీ నామమును గొప్ప చేయుదును. దేవుడు మూడో మెట్టు ఏంటంటే నీ నామమును గొప్ప చేయుదును. గొప్ప అంటే నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి వేరే ఊళ్ళో ఫోన్ చేయగానే నీ మాట విన్న వాళ్ళు వెంటనే నీకు డబ్బులు ఇస్తారు. ఏ మాటకి? ఒకసారి ఆయనకి ఫోన్ ఇవ్వండి అంటాడు. ఏమయ్యా, ఎల్లయ్య, పుల్లయ్య, రామయ్య, నేను ఆ వ్యక్తికి నా తరపున వచ్చాడు, కానీ మీరేం చేయండి, మీ డబ్బులు ఇవ్వండి, రేపు నేను మీకు ఇచ్చేస్తాను అంటాడు. ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి మీద అంత కాన్ఫిడెన్స్, అంత ఉద్దేశం. అతని పేరు చెప్పగానే, అతని మాట వినగానే అతనికి అటువంటి ఒక గొప్ప పరిస్థితులను దేవుడు ఏర్పాటు చేస్తాడట. ఈ మూడు మెట్లు చేసే ముందుగా దేవుడు ఒక మాట అన్నాడు, నేను నీకు చూపించిన వాటిని వెళ్ళినట్లుగా, నేను నీకు చెప్పినట్లుగా నీవు విడిచిపెట్టు. మొట్టమొదటిగా నిన్ను ఆస్వాదించాలంటే ఏం చేయాలంటే నీ పాపమును విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? నీ పాపమును విడిచిపెట్టాలి, నీ కోపమును విడిచిపెట్టాలి, నీ అసూయను విడిచిపెట్టాలి, నీ గర్వమును విడిచిపెట్టాలి. కాబట్టి నాశనానికి అంటే మనం డిస్ట్రాయిడ్ అయ్యే ముందుగా, లేకపోతే మన జీవితంలో నాశనానికి నడిపించేది అనేది గర్వం. పడిపోవడం ముందు అహంకారం. గర్వం వేరు, అహంకారం వేరు. ఇవి ఎప్పుడైతే జీవితంలో ఉన్నాయో అప్పుడు మనిషి ప్రతి ఒక్కరు ఏమైపోతారు? నశించిపోతారు. మనము ఒబిడెంట్గా విధేయత కలిగి ఉన్నప్పుడే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్క బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అటు వాటిని విడిచిపెట్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఈనాడు పేరుకు విడిచిపెడుతున్నారు కానీ పూర్తిగా విడిచిపెట్టట్లా. అబ్రహామునైతే నీ బంధువులను, నీ స్వజనులను, వారందరినీ కూడా విడిచిపెట్టు, వారందరూ చేయలేని పని నీకు నేను చేస్తాను అంటున్నాడు. దేశత్ర హల్లెలూయా. దేవుడు ఎలా చేయగలుగుతాడు? ఎలా చేయగలుగుతాడు? ఆయన మీద మనందరూ ఆనుకున్నాం కదా, ఆయన గొప్పవాడిగా మనల్ని చేయడానికి. ఎందుకంటే పరిపూర్ణతమైన విశ్వాసము దేవుని ఎడల మనం ఉంచి ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు అంటాడు కదా, నేను చేస్తాను కాబట్టి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపడాలి. సిద్ధపడమని దేవుడు చెప్తున్నాడు. నేను చెప్తున్నాను కదా, నీవు అటన్నిటిని విడిచిపెట్టే అని దేవుడు చెప్తున్నాడు. అయ్యా మరి తేరాహు నా తండ్రిని ఎట్లా విడిచిపెడతాను? అబ్రహాము అంటుంటే, అబ్రహాము దేవుడు అంటున్నాడు, మరి అబ్రహాముకి అప్పుడు 90 సంవత్సరాల దగ్గర వచ్చేసినాయి కదా, ముసలోడు అయిపోయి ఉన్నాడు కదా, తన ప్రయాణం నాటికి ముసలోడు అయిపోయి ఉన్నాడు కదా, అప్పటికి వాళ్ళ నాన్నగారికి ఎంత ఉంటుందో, ఆయన కూడా ఏమైపోయి ఉంటాడు? ముసలాయన కదా. మరి ఆ పరిస్థితులు, కుటుంబాలు అన్నింటినీ కూడా దేవుడు ఇక్కడ విడిచిపెట్టమంటున్నాడు. దేవుడు చెప్పినట్లుగా దేవుని కంటే ఎక్కువగా తన బంధువులైనను కుటుంబీకులైనను ఎక్కువగా ఏం చేయాలా? ప్రేమించాల. చాలాసార్లు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ దేన్ని ప్రేమిస్తాం? ఆదివారం వచ్చేసరికి అయ్యా మా బంధువులు పిలిచారు, మా కుటుంబీకులు పిలిచారు, మేము అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, ఈరోజు ఆ మందిరానికి నేను రాలేనులేండి, నేను చర్చికి రాలేనులే అని చెప్తూ ఉంటాం. దేవుడు కూడా అంటాడు, ఈ వారం నేను వదిలేస్తున్నాను, సోమవారం నుండి శనివారం దాకా నేను కూడా ఎక్కడికి వెళ్తున్నాను? ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నాను, యుద్ధం జరుగుతుంది, నా బిడ్డల దగ్గరికి వెళ్తున్నాను, కాబట్టి మిమ్మల్ని నేను వదిలిపెడతానని దేవుడు అన్నాడు అనుకోండి, నువ్వేమైపోతావు? నీ జీవం ఏమైపోద్ది? నీ బ్రతుకు ఏమైపోద్ది? నీ ఆశీర్వాదాలు ఏమైపోతాయి? దేవుడు కనుక ఇక్కడ అబ్రహాము దేవుని కొరకు తాను ప్రేమించే ప్రాంతాన్ని, తనకు అనుగుణంగా ఉన్న ప్రాంతాన్ని, తన బంధుమిత్రులను అందరూ కూడా వదిలిపెట్టి ఊరి పొలిమేరలు దాటుకుంటూ వెళ్తున్నాడు. ఎట్లా వెళ్తున్నాడండి? ఊరు పొలిమేరలు. ఎవరు కూడా గ్రామంలోకి వచ్చి అయ్యా ఉండమని ఎవరైనా తెలిసినోడు చెప్తాడా? చెప్పండి. ఎవరిని మీరు ఎవరైనా వేరే ఊరు వెళ్ళేవండి మనకు తెలియని ప్రాంతానికి, ఎవరైనా ఇంటికి వెళ్ళి సార్ ఈ రాత్రి మీ ఇంట్లో పడుకుంటానంటే ఊరుకుంటాడా? చెప్పండి. ఏం చెప్తాడు సలహా? ఏమండి ఏం చెప్తాడు? మీకు ఒకవేళ ఈ దగ్గరలో హోటల్ ఉన్నాయండి, అక్కడికి వెళ్ళి నీ దగ్గర ఫోన్ ఉంటే ఓయో రూమ్ బుక్ చేసుకుంటావో, ఇంకా గేట్వే హోటల్ బుక్ చేసుకుంటావో, ఇంకా నీవు ఏ రకమైన హోటల్ బుక్ చేసుకుంటావో చేసుకుని వెళ్ళవయ్యా, ఈ ఊరిలో చాలా హోటల్ ఉన్నాయి, నీ దగ్గర డబ్బులు ఉంటాయి అంటాడు.
ఆ రోజుల్లో అబ్రహాముకి అలాంటి హోటల్స్ ఏం లేవు, అట్లాంటి ఫెసిలిటీ ఏ ఊరు వెళ్ళినా లేదు. ఆ గ్రామస్తులను అడిగినప్పుడు ఏం చెప్పారంటే, మా ఊరి పొలిమేరు చివర ఖాళీ స్థలం ఉంది, మెట్ట పొలాలు ఉన్నాయి, ఆ దెబ్బల్లో మీరు ఉండమని చెప్పారు. సాధ్యమైనంత వరకు నీ మందల్ని నీకు ఆ ప్రాంతంలో గుడారాలు వేసుకుని ఉన్నారు. ఆ ఊరి రాజు ఆ ప్రాంతంలో ఉన్న సారా మీద కన్ను వేశాడు. అంటే కన్ను మిన్ని కాని ప్రజలు ఉన్నారు అక్కడ. ఎవరున్నారండి? కన్ను మిన్ని కాని ప్రజలు ఉన్నాడు. ఈయనకి ఎంత పెద్ద వయసు వస్తే, ఆ రోజుల్లో ఆమె కూడా అంత పెద్ద వయసు వచ్చినా ఆమె యవ్వన ప్రాయం కలిగినగా ఉంది. దగ్గర దగ్గర అప్పటికి 60 సంవత్సరాలు ఉంటాయి. రూతమ్మ గారు ఎంత ఉంటుంటే, శారమ్మ గారికి ఎంత ఉంటే, 60 సంవత్సరాలు వచ్చిన ఆమె ఎట్లా ఉంది? టూ యంగ్గా ఉంది, చాలా బలమైన స్త్రీగా ఉంది. కానీ ఇప్పుడు ఎలాగున్నారు యవనస్తులు? చాప్లీస్ ముక్కల్లాగా ఉన్నారు. ఎక్కడ ఇరిగిపోతాయి మనకి తెలియట్లా, ఎప్పుడు నీరసాలు వస్తాయో అర్థం కావట్లా. ఇంకా ఆ దినాల్లో వారైతే ఎంత బలమైన వారుగా ఉన్నారు, ఎంత బలముగా సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఆ రోజుల్లో మరి వాళ్ళ ఇళ్లలో ట్యాప్లు ఉన్నాయా చెప్పండి? పోనీ వాళ్ళ ఇంటి ముందు ఏమన్నా మున్సిపాలిటీ ట్యాప్ ఉందా? అది లేదు. పోనీ కొట్టుడు పంపు ఉందా? అది లేదు. పోనీ వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉందా? అది లేదు. వాళ్ళ ఇంట్లో మిక్సీలు ఉన్నాయా? వాషింగ్ మిషన్లు ఉన్నాయా? అవి లేవు. ఈ రోజుల్లో స్త్రీలకు మీ అందరికీ ఏమున్నాయి? మీతో సమానంగా పనిచేయడానికి మిషన్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయినా మన బొయ్యిలు ఎక్కడో అరిగిపోతున్నాయి, అయినా మన మూలుగులు ఎక్కడో కరిగిపోతూ ఉన్నాయి. రెబెకా కడవ తీసుకుని ఏం చేసింది? అబ్రహాం గారి యొక్క కోడలు దగ్గర దగ్గర 200 మెట్లు, 800 అప్పుడు బావిలకి ఎంత ఉండే? 200 మెట్లు కిందకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి పోయమంటే, సుమారుగా మా బిల్డింగ్ ఎక్కేసరికి మీ అందరూ ఏమైపోతున్నారు? ఆయాసాలకు గురైపోతున్నారు, బలహీనలు అయిపోతున్నారు. ఒక బాటిల్ కడవడి నీళ్ళు ఇచ్చి మిమ్మల్ని ఇచ్చి పైకి ఎక్కి పైన ఉన్న పాస్టర్ గారికి 100 బిందెలు నీళ్ళు పోయిందని చెప్పారనుకోండి, మీరు వస్తారా చెప్పండి? దెబ్బకి ఏమైపోతారు? మాయమైపోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ దినాల్లో ఆమె అంతిదిగా పనిచేయగలిగిన సత్తువ, శక్తి, మూలుగులు, బలము, ఆరోగ్యం ఎక్కడి నుండి వచ్చిందంటే, వారు ప్రతి విషయాల్లో కూడా కుటుంబ యజమానుడికి, భర్తకు, దేవునికి సంసిద్ధముగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము మనందరికీ తెలుసు. 10వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, వేసవకాలమందు ఆహారం సిద్ధపరచుకొనును. చాలండి, దేవుడి వాక్యమును దీవించును గాక. వాటికి న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు, అయినను అవి ఏం చేసుకుంటున్నాయంట? సిద్ధపరుచుకుంటున్నాయి. ఎప్పుడు సిద్ధం చేసుకుంటున్నాయి? ఏమండి, మధ్యాహ్నం అనుకుంటా మేము ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. అవి ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాయి. డబ్బులు మనకు ఒక్కొక్కసారి దేవుడు ఇస్తాడు. అప్పుడు మనం ఏమైపోతాం? ఆ డబ్బులు రాగానే వెంటనే బీసీ రోడ్ బయలుదేరిపోతాం. ఆ డబ్బులు రాగానే వెంటనే డిమార్ట్ బయలుదేరిపోతాం. ఆ డబ్బులు రాగానే వెంటనే మనకి మన ఇంట్లో కావాల్సిన ఎలక్ట్రికల్ పరికరాలు, వస్తువులు ఏమి కావాలో ఇంకా ఆలోచనే ఉండదు. డబ్బులు వచ్చిన కాడి నుంచి ఏం కొనేద్దామా, ఏం చేద్దామా అన్న ఆలోచన వచ్చేసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కొనేస్తాం. ఇక తర్వాత భారీ వర్షాల మీద వర్షాలు పడుతూ ఉన్నాయి. అయ్యగారు మరి ఏం చేద్దాం అన్నట్టుగా పరిస్థితి అనిపిస్తూ ఉంటుంటే, దేవుడు నీకు ఇవ్వగలిగిన సమయమును ఇచ్చినప్పుడు వాటిని మనం ఏం చేసుకోవాలంట? సిద్ధపాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను మనం చూసినప్పుడు అవి ఎంత జాగ్రత్తగా, అందుట్లో మనుషుల్లో ఏముంటారు? కక్కుర్తిపడే వాళ్ళు ఉంటారు, తొందరపడే వాళ్ళు ఉంటారు, ఈ పూటకు ఉందంటే అది కరిగిపోయేలాగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే అందులో చీమల్లో అటువంటి జాతులు లేవు, చీమల్లో అటువంటి పరిస్థితులు లేవు. చీమలు అవి అనుకుంటాయి, ఈ పంచదార డబ్బాలో మా వంటగదిలో చూస్తే నేను చాలాసార్లు అనుకుంటాను, ఇలా వెళ్ళి ఇలా వచ్చేసరికి ఎక్కడి నుంచి వచ్చేసినాయి? మన గొట్టలు వచ్చేసినాయి. 5 నిమిషాల్లో ఆహారాన్ని అంతటినీ
పగలల్లో నేను కష్టపడి నా ఇంట్లో వాళ్ళు తినడానికి నేను ఏదో ఒకళ్ళు ఎవరో స్వీట్ పెడితే నేను అక్కడ మా స్తుతికోటంలో తినకుండా ఆ లడ్డూ తెచ్చి నేను అక్కడ వంటగదిలో అక్కడ పెట్టా. సగం లడ్డూ కనిపించలా. నేను కష్టపడి తెచ్చిన దాన్ని ఈ చీమలన్నీ దొంగతనం చేసి సగం పట్టుకెళ్ళిపోయినాయి. అప్పుడు దేవుడి దగ్గర నేను విచారణ చేస్తున్నా. దేవుడు అన్నాడు, తప్పు ఆ మాట అన్నబాక, అవి దొంగతనం చేయలేదు అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓరి సోమరి, నువ్వు తినవలసిన సమయంలో తినకుండా నువ్వు వంటగదిలో దాయడం నీ పొరపాటు కదా. అందుకని దేవుడు ఏం చెప్పానంటే వాటిని తినమని చెప్పా. నీకు బదులుగా వాటిని తినమని నేను చెప్పా. ఈరోజు మీ ఇంట్లో వాటికి నేను ఆహారాన్ని ఏర్పాటు చేశా. కానీ అవి ఏం చేసినాయి తెలుసా? ఒకసారి వెళ్ళి చూడన్నాడు. అవి వెళ్తే ఒక్కొక్క పలుకు ఎంత లిఫ్ట్గా, ఎంత ఐక్యతంగా పనిచేస్తున్నాయో, ఎంత ఐక్యంగా పనిచేస్తున్నాయంటే ఒక మూతికి ఒక మూతి అందజేసుకుంటున్నాయి. ఎట్లాగా? ఒక చీమ ఎడి తిరుగుతుంది, అది అందిస్తే దాన్ని పట్టుకుని ఇడి తిరుగుతుంది, క్రెయిన్ తిరిగినట్టుగా. దానికి ఇస్తే దాని మూతి పట్టుకుని అడి తిరుగుతుంది. 5 నిమిషాలు ఇవన్నీ ఏమైపోతున్నాయి? పలుకులన్నీ వెళ్ళిపోతున్నాయి. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. మొత్తానికి అరలడ్డు అయిపోయింది మధ్యాహ్నానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరలడ్డు ఎంతసేపు తింటాం చెప్పండి? మనం ఎంతసేపు తింటాం? ఒక కొరకు కొరగానే, ఒక గొట్టకే కానీ ఏమైపోద్ది? లోపలికి వెళ్ళిపోద్ది. కానీ ఈ చీమలు మధ్యాహ్నం దాకా ఈ లడ్డూను అరముక్క తినటం చాలా కష్టమైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవి ఎక్కడ పెట్టుకున్నాయి? వాటి పుట్టలో దాచుకున్నాయి. వాటన్నిటిని దాచుకుని వర్షాకాలం ముందు అవి ఆహారం తిన్నట్లుగా, వాటిని పిల్లలు పెట్టినట్లుగా అవి ఎంత జ్ఞానంగా ఉన్నాయి. వాటికి న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు. మమ్మీ డాడీలు అసలు సరిగ్గా లేరు. మమ్మీ డాడీలు లేరు. వాళ్ళు ఆ పుట్టిన పిల్లలు ఏమైపోతాయండి? అప్పటి నుంచే కష్టపడడం నేర్చుకుంటుంటాయి. అప్పటి నుంచి అవి దేవుని మీద ఆధారపడటం ప్రారంభిస్తాయి. ఇగో ఆ పిల్లలతో తల్లిలు చెప్తాయి, తల్లి చీమలు తండ్రి చీమలు చెప్తుంటాయి, అమ్మ ప్రయాసపడాల్సిందే. మధ్యలో ఆ డాడీ ఇచ్చాడు కానీ అమ్మ తిన్నావా? ఇంకో చీమలన్నీ దండెత్తి ఈ చీమలు తినేస్తాయి. కాబట్టి అందరూ ఐక్యతంగానే పని చేయాలి. చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఏం చేయాలి? ఐక్యతంగానే పని చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావున ఈ చీమలకున్న వాటిని చూసి నువ్వు జ్ఞానాన్ని తెచ్చుకో అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే జ్ఞానము కలిగిన స్త్రీ గురించి మనం అనేకసార్లు చెప్పుకున్నాం. సామెతల గ్రంథం 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టింది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును. ఆమె పెందలకనే లేచి, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఏం సిద్ధపరిచింది? ఏం సిద్ధపరచుకుంది? పెందలకనే లేచి ఏం సిద్ధపరిచిందంట? భోజనం సిద్ధపరిచింది. ఎక్కడైనా ఆర్డర్ పెట్టిందా? చెప్పండి. ఆర్డర్ పెట్టిందా? లేకపోతే టిఫిన్ తయారు చేసిందా? ఆమె భోజనం చేసిందా? టిఫిన్ చేసిందా? ఈరోజు పూటలు, పొద్దున్న పూటలు మనం ఏం తింటాం? ఒకప్పుడు వెనకటి కాలంలో పొలాల పనులకి వెళ్ళేవాళ్ళు ఏం తినేవాళ్ళు? ఏమన్నా బిర్యానీ వేసావా, చికెన్ వేసావా, మటన్ వేసావా అని అడిగేవాళ్ళు కాదు. రాత్రి మిగిలిపోయిన ఆ వండిన అన్నం ఉండుంటే తెల్లారికల్లా అందులో గెంజేసో, ఉల్లిపాయ వేసో, లేకపోతే మజ్జిగ వేసో, ఆ పాలను తోడేసో అందుట్లో పెట్టి చక్కగా ఆ పొలం గట్ల మీద కూర్చుని వారు భుజిస్తూ పన్నోళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటూ అందరూ టిఫిన్ బాక్స్లో ఓపెన్ చేస్తే అన్నీ ఉల్లిపాయ గట్లే. అందరి దగ్గర ఏమున్నాయి? పచ్చడి ముద్దలే. అందరి దగ్గర అయ్యే ఉన్నాయి. చక్కగా వాటన్నిటిని తింటూ మాట్లాడుకుంటూ పాటలు పాడుతూ నాట్లేస్తూ ఉండేవాళ్ళు. ఉదయం ఒక రౌండు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఈ భోజనం తినేసేవాళ్ళు. చక్కగా కడుపంతా చల్లగా ఉండేది. మళ్ళీ పొలం గట్లో 11 గంటలకల్లా తినేవాళ్ళు. వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా హుషారుగా ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఇడ్లీలు తిన్నా, చపాతీలు తిన్నా, అట్లు తిన్నా, దోశలు తిన్నా ఏమాత్రం కూడా మనిషికి ఏం కలగట్లా? లేమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు కడుపార భుజించేది. ఈ స్త్రీ తన పెందలకానే లేచి తన ఇంటి వారికి ఏం సిద్ధపరిచిందంట? భోజనము సిద్ధపరిచిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అబ్రహామును దేవుడు అన్నాడు, నేను నీకు చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు, సిద్ధపడమవుతున్నాడు. మరి ఈరోజు నీవు కూడా ప్రభు ఏం చెబుతున్నాడంటే నువ్వు 3 మెట్లు అవేంటంటే వాటన్నిటిని కూడా నువ్వేం చేయాలట? విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ విడిచిపెట్టాలి? సామెతల గ్రంథము 16వ అధ్యాయము
సామెతల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతునికి రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఏం కనిపెట్టాలి? ఏం కనిపెట్టాలి? కొన్నిసార్లు మన ప్రవర్తన ఎవరు తీసుకుంటారో తెలుసా? దుష్ట శక్తులు. ఎవరు? దుష్ట శక్తులు. మన ముఖ కవలికలు ఎవరు మారుస్తే తెలుసా? దుష్టాత్మలే మార్చేస్తుంటాయి. కాబట్టి ఒకసారి గ్రహించుకోవాలట. అద్దం ముందు నిలబడి మనం ఏం చేసుకుంటాం? నాకంటే హెయిర్ లేదు కానీ చాలామంది యవ్వనస్తులు ఏం చేస్తూ ఉంటారు? విజిలేస్తా, దూకుంటా, వాష్రూమ్లోకి వెళ్ళి మొహం అంతా కడుక్కొని మొటాయిలు ఉంటాయన్నీ అద్దానికి వేసి నొక్కి గిల్లి చూసుకొని ఏముంది బాస్, ఎట్లా ఉంది బాస్ అని చెప్పి కాస్త క్రీమ్తో ఫేస్ కడుక్కొని తర్వాత ఏం చేస్తాడు? పౌడర్ రాసుకొని ఇంకా వెజలేసుకుంటా అని దూకుంటూ ఉంటాడు. బాస్ ఏమో పని అప్పు చెప్తే మళ్ళీ వీడు వాష్రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తూ ఉంటాడు? వాష్రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తూ ఉంటాడు? వాడు మొత్తం సరిదీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నా టక్కు జారిపోతూ ఉంటుంది, ఆ టక్కు ఏమైపోతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సరిదిద్దుకుంటాడు, టై తీసుకుంటాడు, గట్టిగా లాక్కుంటుంటాడు, సరి చేసుకుంటుంటాడు. మొత్తానికి వీడి యొక్క పరిస్థితి ఎలాగుందో గమనిస్తాడు. మరలా లోపలికి రాగానే కాసేపటికి ఏమైపోయింది? ఒళ్ళంతా చెమటలు పట్టిపోతున్నాయి, చేయాల్సిన పనులు ఆందోళన కలిగి ఉంటున్నాడు. అతని యొక్క మోహ కవలికలన్నీ కూడా ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి. కాసేపటికి బాస్ అంటాడు, రే నువ్వు చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్ చేయలే, ఇంకా నువ్వు ఇవ్వాల్సిన ఆఫీస్ ఫైల్ సబ్మిట్ చేయలే, ఇక సాయంకాలం కల్లా మన బాసు బొంబాయి ఈ ఫైల్స్ అన్నింటిని మనం పంపించేసేయాలి, కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఇంకెన్ని రోజులు పెండింగ్ పెట్టుకుంటావు నాకు తెలీదు, నా ఛాంబర్లోకి మళ్ళీ నువ్వు సాయంకాలం కల్లా అప్ చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళాలి. ఇక వీడు కొడుతూనే ఉంటాడు, టక్క కొడుతూనే ఉంటాడు. టై ఎక్కడికి పోయిందో తెలీదు, షర్ట్ ఎక్కడికి పోయిందో తెలీదు, ఏమి ఎక్కడికి పోయిందో తెలీదు. ఆ తలతో తలనొప్పి వస్తూ ఉంటుంది. పక్కన 5-6 టీలు తాగిస్తూనే ఉంటాడు. దేశస్తుత్రు హల్లెలూయా. ఎందుకనంటే అతను చేయవలసిన సమయాన్ని సాతాను దొంగిలిస్తున్నాడు. అతను చేయవలసిన పరిస్థితులను తన అందం మీద ఆసక్తిని కలిగిస్తున్నాడు. తన యొక్క ఉద్దేశాన్ని దేని మీద గుర్తిస్తున్నాడంటే నీవు నీ యొక్క పద్ధతిని నువ్వు పెంచుకోమని చెప్తున్నావు. అయితే ఇక్కడ నీ యొక్క ప్రవర్తన కనిపెట్టుకోము, తన ప్రాణమును కాపాడుకోను. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ 19వ వచనం చాలా మందికి జాగ్రత్తగా ఉండాలి. 19వ వచనంలో చాలామంది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 19వ వచనంలో ఏంటి? గర్విష్ఠులతోనూ దోపుడు సొమ్ము పంచుకున్నది కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు అన్నాడు కదా. చాలాసార్లు నేరం చేసేది ఒకడైతే నేరాపన మోయబడు ఒకడవుతాడు. నేరం చేస్తున్నవాడు పక్కన నిలబడితే అతన్ని కూడా నేరస్తుడిగానే భావించే మనుషులు ఎక్కువైపోయారు. అట్లాగే ఈ దినం అపవాది నిన్నెక్కడ నిలబెడుతున్నాడు? అపరాధములతో మనల్ని నింపేస్తున్నాడు. మన యొక్క మనస్సులను పాడు చేస్తూ ఉన్నాడు. నీవు చేయరాని ఆ ప్రవర్తన చేసావని అబద్ధ సాక్ష్యాన్ని పలికించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ నీవు నాశనం ముందు గర్వం నడుచును, పడిపోవడం ముందు అహంకారమైన మనసును నడుచును. అయితే అట్టి వారితో నీవు సహవాసము చేయకము. వారు దోపిడీ సొమ్ములు పంచుకుంటున్నప్పుడు నువ్వు పాలు పంచుకున్నావా? ఒక్కసారి గొప్పవాడు అయిపోతావని పాలు పంచుకున్నావా? వారితో పాటు అకస్మాత్తుకమైన నాశనం మనకి తటస్థిస్తుంది. కాబట్టి అందుకని ఇక్కడ దేవునికి వాక్యం ఏముంటుందంటే దీన మనసు కలిగి దీనులతో సొత్తు చేయుట మేలు అన్నాడు. దేశస్తుత్రు హల్లెలూయా. చాలాసార్లు ఒక ఉన్నతమైన వాడు ఇంకొక ఉన్నతమైన వాడితో సహవాసం చేస్తారు. ఎందుకంటే మన లెవెల్ ఏమాత్రం తగ్గడానికి లేదు. దీనుడు గృహానికి వెళ్ళగానే నాలాంటి వాడు ఒకవేళ వస్తే రండి కూర్చోండి, నా దగ్గర ఉన్న వసతులతోనే నేను చేయగలుగుతాను. హృదయంలో ఒకవేళ అనుకుంటేనేమో నా ఇంట్లో సరైన ఫెసిలిటీ లేదు, ఒకవేళ నేను మంచి ఆతిథ్యాన్ని వాళ్ళకి ఇవ్వలేకపోయామో, లేకపోతే మంచి షెల్టర్ వాళ్ళకి ఇవ్వలేకపోయామో, లేకపోతే వారికి ఒక మంచి కంఫర్టబుల్గా ఉండటం కొరకు నేనేం చేయలేకపోతున్నానేమో. అయితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీరికి ఒక మంచి ఆతిథ్యాన్ని లభిస్తుంది, మంచి గౌరవాన్ని లభిస్తుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నా పరిస్థితిని బట్టి అందరూ అడ్జస్ట్మెంట్గా ఉంటున్నారే అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అది ప్రేమ.
ఒక ఉన్నతమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఉన్నతమైన వ్యక్తి నిన్ను ఎప్పుడు కూడా ఒక లెక్కను చేయలేడు. నీ కొరకు కొంచెం కూడా ఆలోచించడు. నీ మీద అతనికి గొప్ప ధనం ఉంది కాబట్టి, నీకంటే ఎక్కువ స్థాయి అతనికి ఉంది కాబట్టి అతను ఎట్లా ప్రవర్తిస్తుంటాడంటే నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నీ గురించిన ఒక ఆలోచన ఉండదు. కానీ ఒక దీనులతో నువ్వు పొత్తు పొందుట మంచిది అని అంటున్నాడు. దేశస్తులు హల్లెలూయా. కాబట్టి దేవునికి వాక్యంలో రాయబడిన రీతిగా ఈ దినం మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? అబ్రహాము సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళాడు. ఏమి పట్టుకెళ్ళా దేవుడు బహుగా అతన్ని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. దేశస్తులు హల్లెలూయా. అలాగే భక్తుడైన దేవుని యొక్క శిష్యుల్లో మరి వారందరినీ దేవుడు దర్శించినప్పుడు ఆ చేపలు పడుతున్న పేతురుతో దేవుడు అన్నాడు, నీ వలను విడిచిపెట్టు అన్నాడు. ప్రభు ఏమన్నాడు, నీ వలను విడిచిపెట్టు, నాతో పాటు ప్రయాణం చేయమన్నాడు. ప్రభా ఈ వల తెచ్చుకుంటానయ్యా, ప్రభా నా జీవనం కోసం ఇది పట్టుకొస్తానయ్యా అని దేవుడి దగ్గర అడగలా. దేవుడు వాటన్నిటినీ విడిచిపెట్టు, నిన్ను మనుషులు పట్టు జాగ్రత్తగా నేను చేస్తాను. దేశస్తులు హల్లెలూయా. దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తానని దేవుడు చెప్తుంటే, దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలిగేటప్పుడు మనల్ని ఏం చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఏం వదిలిపెట్టమన్నాడు దేవుడు మనల్ని? ఏం వదిలిపెట్టమన్నాడు దేవుడు? అమ్మా చెప్పాలి, ఏం వదిలిపెట్టమన్నాడు? సామెతల గ్రంథం 16వ అధ్యాయం చదువుకున్నాం ఎందడ మనం, 17వ వచనం. 16వ వచనం చూద్దాం. ఎంతో శ్రేష్టము. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఈ భూమి మీద అపరాంజని ఒక వజ్రాన్ని సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించుట ఎంతో శ్రేష్టం అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అలాగే నీవు చేయబడే ప్రతి ఒక్క పనుల్లో కూడా ఎలా ఉండాలంటే శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధ కలిగి నువ్వు చేయగలిగితే తప్పకుండా దేవుడు నీకు ఒక సహాయము చేస్తాడు. రేపు పొద్దునికి ఆ ఒక వర్కులు ఏ రకమైన పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ని మన సూర్యుడు ఉదయించిన మొదలుకొని సూర్యుడు అస్తమించేంత వరకు కూడా ఏం చేయాలి, పని చేయాలి. లైట్ లేకపోతేనే పని క్లోజ్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు మన పనిని ముందుగానే క్లోజ్ చేసేస్తుంటాం. పని మీద మనం శ్రద్ధ కలిగి ఉంటాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. దేవుని స్తోత్రం హల్లెలూయా. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయును. వాళ్ళ యొక్క పని కొరకు ఆలోచన కలిగి ఇంకా రేపొద్దునికి నేను ఏం చేయాలి ఏంటి, ఒకవేళ ఈ పరిస్థితి ఇలా కృంగిపోతున్నప్పుడు నేను ఎలాగా ఉండాలి అనే విషయానికి సిద్ధపాటు కలిగి ఉండటం అనేది మనం నేర్చుకున్నట్టే అప్పుడు మరి నీవు సోమరి ఎలా ఉంటాడంట, వెట్టి పనులు చేయవాడిగా మార్చబడతాడట. నీవు చేయలేని పనులు అప్పుడు చేయడానికి నీ మీద భారం పడిపోద్ది. ఆ భారం పడిపోయిన తర్వాత నువ్వు ఎంత ప్రయాసపడినా నీ డిగ్నిఫై అంటే నీ యొక్క డిగ్నిటీ నిన్ను ఒకసారి అభ్యంతరపరుస్తుంటుంది. ఒకప్పుడు ఎంతో రాయల్టీగా నువ్వు ఉన్నావు, ఈ పని చేయడానికి నీకు అవసరమా? పాస్టర్ గారు నిన్ను ఏం చేయమన్నాడు, చీపురు తీసుకొని ఓడమన్నాడు. అమ్మ ఏం చెప్పమన్నాడు, ఓడమన్నాడు. అసలు మా ఇంట్లో మా అమ్మ నన్ను ఓడవనిచ్చిద్దా? అసలు మా అమ్మ నాతో పని చేయించిద్దా? అసలు మేము మా ఇంటికాడికి వచ్చినప్పుడు ఎంత కానుక పెడతామో తెలుసా పాస్టర్ గారికి? అసలు నేనంటే ఏవి కూడా లెక్కే లేకుండా పోయింది మమ్మీ అని అంటే, ఇక్కడ దేని కొరకు చూపిస్తున్నాం? దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిస్థితి ఎక్కడికో వెళ్ళింది. ఒకవేళ ఏదో తొక్కింది, మమ్మీ చెప్పుకి ఏదో అంటింది, వాసన వస్తుంది, కానీ బస్సు ఎక్కొచ్చి నువ్వేం చేయి, కడుగు అంటే వచ్చిద్దా? అప్పుడేం చేయాలి? నీ పని నువ్వు చేసుకోవాలి. అందుకు శ్రద్ధగా పని చేసుకోవడంలో తప్పే లేదు. దేవుని దగ్గర పని చేయడంలో తప్పులేదు, మన గృహంలో పని చేయడంలో తప్పులేదు, మన యొక్క గృహంలో ఉన్న ఆ వాష్రూమ్స్ను క్లీన్ చేసుకోవడంలో తప్పులేదు, మన క్లాత్ను వాష్ చేసుకోవడంలో తప్పులేదు, అలాగే మన గృహంలో ఉన్న బ్లాంకెట్ని మనం మడత పెట్టుకోవడంలో తప్పులేదు, అలాగే మన ఇంట్లో ఉన్న డిషెస్ మన ఒక అంటులు మనం తోముకోవడంలో తప్పే లేదు, అలాగే నీ పరిసరాలు నువ్వు పరిశుభ్రం చేసుకోవడంలో కూడా తప్పే లేదు. అందుకని ఈ పనిని నేను చేయటం కాదు, కానీ నా పనివారు చేయాలన్న మాట మాత్రం తప్పు.
అందుకని సోమరి వెట్టి చాకరీ చేస్తాడట. ఎప్పుడు సమస్తము కరిగిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చాలా ఆత్మలో ఇబ్బంది వాతావరణాన్ని కలిగి ఉంటాడు. అందుకని చదివే వాళ్ళు శ్రద్ధ కలిగి ఏం చేయాలి? చదవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మరి చదవబడిన లేఖనాన్ని బట్టి మనం గమనిస్తే బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు వారు అప్పుడు దాకా ఒకే సంఘంలో ఉన్నారు, ఒకే చర్చ్లో ఉన్నారు, ఒకే ఆ మందిరంలో ఉన్నారు. అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుడు రాబోతున్నాడక్క, నేను బాగా ఆత్మీయస్థితిలో ఏం చేయాలి? ఎదగాలక్క. నేను బాగా పాటల్లో ఎదగాలక్క, నేను బాగా ప్రార్థనలో ఎదగాలక్క, నేను బాగా పట్టుదలతో దేవుని కొరకు నేను జీవించాలక్క. ఇక నేను జీవించినా ప్రభు కొరకే, చచ్చినా దేవుని కొరకే, బ్రతికినా దేవుని కొరకే అని చెప్పి అనుకొని మెట్లు దిగుతూ ఉన్నాం. ఎక్కడ? ఆఫ్టర్ ప్రేయర్ క్లోజ్ అయిన తర్వాత దిగుతూ ఉన్నాం. కిందకి వెళ్ళగానే అపవాదిగాడు రెడీగా ఉంటాడు. ఇక సొరబడిపోతుంటాడు, మనలోకి సొరబడిపోయి వెంటనే నువ్వు అనుకున్న ఆ యొక్క డిసిషన్స్ అన్నిటినీ కూడా వెంటనే మార్చేస్తాడు. నువ్వు తీసుకున్న కొన్ని ప్లాన్స్ అన్నిటిని వెంటనే ఏమైపోతాడు? మర్చిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళేసరికి ఏమైపోతాం? అలసట పడిపోతాం, మర్చిపోతాం. ఇక చూడండి, ఇక సీరియల్ మొదలైద్ది. ఇంటికాడ ఏం మొదలైద్ది? సీరియల్ మొదలైద్ది. ఆ పాపిష్ట అలా చేస్తుందేంటి, అలా చేస్తుందేంటి, కొట్టిందా కొట్టలేదా, కొట్టిందా కొట్టలేదా అని ఎపిసోడ్ చెప్తారు. కొట్టింది కొట్లా, కొట్టింది కొట్టింది అని చెప్పి ఇక కూర్చుని చూస్తూ ఉంటుంది. ఇట్లా నొక్కుతూ ఉంటుంటే మధ్యలో విరామము, మధ్యలో బ్రేక్, మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. ఈ యాడ్స్లో ఇంకొకటి ఏదో చెప్తాడు, నేడే విడుదల, రేపే విడుదల, మన దగ్గరలో ఉన్న విజయవాడలో ఉన్న థియేటర్లో అని చెప్పగానే ఇదేదో బాగున్నట్టుందే, వెళ్ళిపోవాలి అన్నట్లుగా ఆ సినిమాకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆదివారం వచ్చి అయ్యా అసలు ఎంత పాపనయ్యా, నేను ఎంత పొరపాటు చేశాను ప్రభా, అయ్యా నేను ఎంత అనుకున్నానయ్యా, పోయిన వారం అనుకున్నానయ్యా, ఈ వారం పాడలేకపోయా, నన్ను క్షమించయ్యా, పోయిన వారం బైబిల్ చదువుదాం అనుకున్నానయ్యా, నేను చదవలేకపోయినా. బుద్ధి లేని కన్యకులు ఎవరెళ్ళు? వాళ్ళకి బుద్ధి ఉందా? బుద్ధి లేదు. బుద్ధి గల కన్యకులు ఏం చేస్తారు? దేవా మేము సిద్ధపడుతున్నాం, ఇప్పుడు వరకు నేను చేసిన ప్రతి పొరపాటుని ఒప్పుకుంటున్నానయ్యా, ఇక నేను సంసిద్ధం చేస్తున్నాను అని తన ప్రార్థనా పరిస్థితిని సిద్ధం చేసుకునిగా మరి మాట్లాడుతుండగా అపవాది గలిబిలి చేస్తున్న ఆ గలిబిలి నుంచి ఎదిరించుకునే ఆత్మను కలిగి ఏం చేస్తున్నారట? ధైర్యంగా ఉండగలుగుతున్నారు. ఇక ఇంటికి వెళ్ళగానే ప్రభు అంటున్నాడు, నీ పుస్తకాలకి రేపొద్దున నువ్వు చదవాల్సిన లెసన్స్ని చదువుకో అని అంటాడు. వెంటనే తీసి చదువుకోవటం ప్రారంభిస్తావు. రేపొద్దున కంపల్సరిగా ఈ యొక్క లెసన్ నీ ఎగ్జామ్స్లో ఈ బిట్ రాబోతుంది, దాన్ని అండర్లైన్ చేసుకుని నువ్వు చదువుకో అని ప్రభు చెప్తా ఉంటాడు. వెంటనే వాటిని అండర్లైన్ చేసుకున్న తర్వాత రేపు క్లాస్కి వెళ్ళిన తర్వాత రేపటికి నువ్వేం చేయాలో ఈరోజే ఏం చేస్తాడు? సిద్ధపరుస్తూ ఉంటాడు. అపవాది టైం పాస్. జీవితంలో చాలామంది నీ దినం ఏం చేస్తున్నారు? ఎక్కువ టైం పాస్ చేస్తున్నారు. కాసేపు విరామం తీసుకుంటాం, కాసేపు కూర్చుందాం, కాసేపు ఏదో చూద్దాం, ఏదో ఒకటి చెందుదాం అనేక ఆ టైం పాస్నే ఆలోచిస్తున్నాడు. రెండోదిగా ఫ్రీడమ్. ఏంటండి, మనం ఇంట్లో ఏ ఆయిల్ వాడుతున్నాం? సన్ఫ్లవర్లో ఏ ఆయిల్? అది సన్ఫ్లవర్లో ఏంటి?
ఫ్రీడమ్ ఉంది. మీకేం కావాలి? అంతా ఉంది, నాకు ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ కావాలి. ఈ యొక్క ఫ్రీడమ్ జీవితంలో కూడా నేను అనుకున్నట్లుగా నా మనసుకి ఇష్టం వచ్చినట్లుగా నేను ప్రవర్తిస్తాను అని అనుకుంటావు. కానీ దేవుడు అంటాడు కదా, నీ మనస్సును నాకు ఇచ్చావు, నీ మారు మనసును నాకు ఇచ్చావు, నీవు నా దగ్గర రక్షణ పొందావు, నా దగ్గర ఒక తీర్మానం తీసుకున్నావు, నా దగ్గర ఒక డిసిషన్ తీసుకున్నావు. అది నీ కొరకు కూడా నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను. నువ్వు బాగుపడాలంటే ఈ 3 మెట్లు ఇందా మీకు చెప్పాక మొట్టమొదటిగా ప్రసంగంలో ఇవి వదిలిపెట్టాలి. ఈరోజు ఏం చేయాలండి? వదిలిపెట్టాలి. నాశనం ముందు ఏం నడిచింది? పడిపోవడం ముందు ఏం నడిచింది? అహంకారమైన మనసు నడిచిద్ది. అట్లాగే నీవు దోపిడీ సొమ్ము పంచుకుంటారు. ఎవరంట? గర్విష్ఠులు. గర్విష్ఠులు అనే వాళ్ళు ఎలాగుంటారు? ఎంతకాలమైనా ఎక్కడికైనా ఎలాగ ఉండాలి? నీకు డబ్బు ఉండాలి. ఏముండాలి? డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది, బంగారం ఉంటేనే విలువ ఉంటుంది, నీ దగ్గర అన్నీ ఉంటేనే విలువ ఉంటుంది అని చెప్పి ప్రయాసపడిపోతూ ఉంటాడు. కానీ అకస్మాత్తుగా కాళ్ళు చేతులు పడిపోయినాయి. ఏం పడిపోయినాయండి? కాళ్ళు చేతులు మూతులు పడిపోయినాయి. ఇప్పుడు ఎక్కడో పెట్టాడు. ఏంటిది? బంగారం లంకి బిందుల్లో పెట్టాడు. కొడుకును పిలుస్తున్నాడు, చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? ఏమన్నాడు? అంటున్నాడు. ముసలాడా ఏం చెప్తున్నావురా అని అంటాడు. అంటాడు. ఆ మాట ఏదో నోరున్నప్పుడు చెప్పచ్చుగా. పాపం అలా 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 తీసుకుని చచ్చిపోయాడు. ఎలాగా? అలా అలా మంచం మీద కాళ్ళు చేతులు పడిపోయి అంటే చచ్చిపోయాడు. పాపం కొడుకు ఎక్కడున్నాయో కొడుక్కి చెప్పలా, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అప్పు చేశాడు. ఎక్కడ అప్పు చేశాడు? అప్పు చేసి ఆ ఇల్లు అమ్మేశాడు అప్పు కోసం. అమ్మేసిన తర్వాత కొనుక్కున్నవాడు వచ్చాడు. కొనుక్కున్నవాడు వచ్చి అబ్బే ఇక్కడ పరిస్థితి బాగాలేదని పునాదులు మొత్తాన్ని ఏం చేశాడు? మార్చాలని తవ్వుతూ ఉన్నాడు. ముసలోడు ఏదైతే చెప్పబోతున్నాడో ఆ లంకి బిందె అక్కడే ఉంది. ఇప్పుడు ఎవరికి దొరికింది? ఎవరికి దొరికింది? కొనుక్కున్నవాడికి దొరికింది. అదే నోరున్నప్పుడు, బలం ఉన్నప్పుడు వాటిని ప్రేమించాడు, సంపాదించాడు, కానీ వాటి అడుగుజాడలు మాత్రము తన బిడ్డలకి చెప్పుకోలేపాడు. అలా ఈనాడు తవ్వకాల్లో ఎన్ని నిధులు బయటకు వస్తున్నాయో, వారు సంపాదించారు, వారి మంచం కింద ఎన్ని దాచిపెట్టారో, కానీ వాళ్ళు అనుభవించారా? అనుభవించాల. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? సూర్యుని క్రింద మానవుడు ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. నీ సంపదన పరులు వశం అవుతుందంట. ఎవరు వశం అవుతా? పరులు వశం అంట. నీ కష్టం ఎవరి వశం అవుతుందంట? పరులు వశం అవుతుందంట. కాబట్టి నీ కష్టం పరులు వశం అవ్వకున్నట్లుగా, నీ జీవితం పరులు వశం కాకున్నట్లుగా, నీ బ్రతుకు పరులు వశం కాకున్నట్లుగా నీ జీవితం ఏం చేయాలి? నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి. కాబట్టి నీవు సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి. సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుని మాటను ఆయన చెబుతున్నట్లుగా మనం జీవిద్దాం. ప్రభు అంటాడు, ఆయన సిలువలో మీరేం చేయుచున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించుడి అని మాట చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ అక్షరాన్ని రాసుకోవడానికి వచ్చిన, అక్షరాభ్యాసం చేస్తా వచ్చిన పిల్లవాడికి స్లేట్ మీద కనుక చాప్లిస్ కానీ ఆ బల్బం ఇస్తే, స్లేట్ పెన్సిల్ ఇస్తే ఏం చేస్తాడు చెప్పండి? ఏం గీసి చూపిస్తాడు? పెద్ద చక్రంలాగా రౌండ్గా గీసిస్తాడు. అలా తండ్రి ఏం చెప్తాడు తెలుసా? మా అబ్బాయి చక్రం గీసాడు అయ్యారు, అచ్చు చక్రంలా లేదు, మంచి ఆర్ట్ వేసాడు అంటాడు. అప్పుడే వచ్చేసింది అంటాడు. మాస్టర్ గారు తీసుకొచ్చి దాన్ని చరిపి దాని మీద ఏ రాసి, బాబు అతని చేతి మీద ఇతను చేయి వేసి పట్టుకొని ఏ బి ఏ బి. మా పోయిన ఆదివారం అయ్యగారు ఏం చెప్పారు? ఏ బి. ఈ ఆదివారం ఏం చెప్పారు? ఏ బి. మళ్ళీ ఈ ఆదివారం ఏం చెప్పారు? ఏ బి. ఈ వారం ఏం చెప్పారు? ఏ బి. అదేంటండి 6 నెలల నుంచి ఏబిసిడి చెప్తున్నారు, సి రావట్లా, డి రావట్లా. మాస్టర్ గారు అయితే చెప్తున్నారు, కానీ అమ్మ ఇంటికి రాగానే ఏం చేస్తుంది? స్లేట్ పక్కన పడేస్తుంది, సైకిల్ ఎత్తుంది, మరి కారు ఎత్తుంది, అది ఎత్తుంది, కానీ ఏ బి అని చెప్పట్లా. అక్కడ మళ్ళీ మాస్టర్ గారు చెప్తున్నారు కానీ ఇంటికి వెళ్ళి బైబిల్ తెస్తే ఒట్టు. పాస్టర్ గారు చెప్తున్నారు కానీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయట్లా. పాస్టర్ గారు చెప్తున్నారు కానీ వాటన్నిటిని పాటించకపోవడం వల్ల ఈ సమస్యలు. అందుకని
ప్రతి ఒక్క విషయంలో కూడా హోంవర్క్ ఇవ్వగానే సరిపోదు, కానీ దాన్ని చేయగలిగిన వారిగా మనం సంసిద్ధం చేయాలి. అట్లాగే జీవితంలో కూడా దేవుడు చెప్తున్న మాటలు దేవుడితో మాట్లాడుకోండి, దేవునితో సంసిద్ధం కండి. దేవుడు బహుగా మిమ్మల్ని ఆస్వాదించి ఆయన చెప్పిన వర్క్ను మీరు చేయండి. తప్పకుండా మీరు గొప్పవారిగా దేవుడు ఆస్వాదించకపోతే నన్ను అడగండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. మరి సమయం అందు ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క వాక్యమైన మనము మన జీవితాల్లో మన కుడి హస్తాలు పైకెత్తి, ఒకవేళ ఈరోజు ఈ వర్తమానం ద్వారా నీతో కనుక మాట్లాడుంటే కనుక, దేవా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి, పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులయ్యా. అవునయ్యా, నేను సిద్ధంగా ఉన్నానా ప్రభా, సిద్ధపాటు కలిగి ఉన్నానా? పరిస్థితులు నాయన నీ రాకడ అత్యంత త్వరలో దగ్గరికి రాబోతుంది. ఈ సమయం అంతటి నువ్వు వృధా చేసుకున్నావేమో, భవిష్యత్తులో నువ్వు ఇంకా ఎవరి మీద ఆనుకుని ఉన్నావేమో, ఇంకా సమయం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈ లోకము మరణము శాశ్వతం కాదు, ఈ లోకము జీవముతో శాశ్వతమైనది. ఈ లోకములో నీవు జీవిస్తూ ఒక కొవ్వొత్తు కరిగిపోతూ కూడా లోకానికి వెలిగిస్తుంది. అది కరిగిపోతూ అది ఆరిపోయే లోపల వెలుగునిస్తుంది. బహుశా ఇంకొక కొవ్వొత్తుని వెలిగించడానికి కూడా అది ఉపయోగపడుతుంది. తండ్రి, మా జీవితం కరిగిపోతుంది, ఈ లోకములో వెలిగించబడడానికి ఒక వెలుగును ఇచ్చే ప్రకాశించే జ్యోతుల వల్లే ఉండే భాగ్యం దాచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారు తండ్రి, బుద్ధిగల కనికల వల్లే సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యం దాచేయండి. నీ వర్తమానం విడిచిపెట్టకుండా తండ్రి హృదయాల్లో భద్రపరుచుకునే భాగ్యం దాచేయండి అయ్యా. అయా నాశనం ముందు అయా గర్వమును అహంకారమును నాయన తొలగించండి నాయన. ఇగో తండ్రి గర్విష్ఠులు మనస్తత్వం తీసివేయండి అయ్యా. దీనులతో పొత్తు పుంజుకునే భాగ్యం దయచేయండి. దేన మనసును దయచేయండి, దేన మనసును దయచేయండి, తగ్గింపును దయచేయండి, మాట వినేవారిగా ఉండే భాగ్యం దయచేయండి, మాటకు లోబడి ఉండే భాగ్యం దయచేయండి. వారికి ఉన్న పరిస్థితుల కంటే వారు ఇతరులను వారి వయసు తగ్గ విధంగా గౌరవించే మనస్తత్వం దయచేయండి. నీ కృప నీ సహాయాన్ని దయచేయండి అయ్యా. రేపొద్దున్న ప్రభా భూమి మీద ఎవరం ఏది పట్టుకెళ్ళం, కానీ సమస్యని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారమే. కానీ ఇదిగో నీ జీవం నాయన, అది నీలో నాయన దాచబడింది మా జీవం నాయన. ఇగో ప్రభా, మేము మా యొక్క జీవితంలో అబ్రహాము ఎంత ఇదిగా ఆస్వాదించబడ్డాడో, 100 సంవత్సరాలు వృద్ధుడు ఏ రకంగా ప్రయాసపడ్డాడో, 90 సంవత్సరాలు శారా తన గర్భమును మృతతుల్యమైన గర్భమును తిరిగి మరలా ఎలాగనైనా జీవింప చేయగలిగారో తండ్రి, నీ కృపతోనైనా నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు. అట్టి భాగ్యమును ప్రతి స్త్రీకు ప్రతి బిడ్డకు దయచేయండి. సోమరి చీమలు ఎదుగు వెళ్ళి వాటి నడుతులు చూసి జ్ఞానము తెచ్చుకో. అవి వేసవి కాలం ముందు ఆహారం కూర్చుకుంటుంది, చలికాలం వర్షాకాలం అవి ఆహారాన్ని మరలా భుజిస్తాయని చెప్పినట్టుగా తండ్రి నీ కృపా సహాయం దయచేయండి. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ కృపా సహాయాన్ని దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. పరలోక ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, సులువు రక్తమే ఇచ్చాం, ప్రవేశ రక్త సంపూర్ణ విజయం, అబాధికి అంత నాశనం. యేసు నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.